అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో బఠానీని ఇలాగనే రెడీ చేసి ఉంచుకున్నామంటే 3 నెలల పాటు మనం నానబెట్టాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఇన్‌స్టంట్‌గా తీసి యూజ్ చేసుకునే విధంగా ఈ రోజుటి వీడియోలో చూడబోతున్నాము. మార్కెట్‌లో దొరికే కల్తీ బఠానీ యూజ్ చేసే కన్నా మనకి నేచురల్‌గా దొరికే ఈ బఠానీని ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకుంటే 3 నెలల పాటు మనకి అయ్యయ్యో! నానబెట్టలేదే, అయ్యో! మర్చిపోయామే అనే దిగులు లేకుండా అప్పటికప్పుడు పచ్చ బఠానీని ఎలా యూజ్ చేస్తామో అలాగే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అదే ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనిక్కడ హాఫ్ కేజీ వరకి బఠానీనైతే తీసుకుంటున్నాను. ఇది నార్మల్‌గా ప్రొఫెషనల్ అంగట్లో దొరుకుతూ ఉంటుంది కదా! ఎండు బఠానీ. ఇవే నేచురల్‌గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో పచ్చ బఠానీ అని అమ్మేది మొత్తమే కల్తీనే. పచ్చ బఠానీ అనే పేరులో మనల్ని మోసం చేస్తున్నారు. ఎన్నో రకాల కెమికల్ కలిపితేనే అది పచ్చ బఠానీ లాగా మనకి కనబడుతుంది. అది నీళ్ళల్లో వేసిన వెంటనే పచ్చగా రంగు మారిపోతుంది చూసారా? మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. సో, అందుకని ఆ పచ్చ బఠానీ వాడే కన్నా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా బఠానీని పడుకునే ముందు నానబెట్టి ఉంచేసామంటే పొద్దునకల్లా ఇలా బాగా ఉబ్బి వస్తుందనమాట. లేదు మర్చిపోయామంటే మార్నింగ్ లేసిన వెంటనే నానబెట్టేసి నైట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 8 అవర్స్ అలా నానితే సరిపోతుంది. నానిన బఠానీని మరొక్కసారి శుభ్రం చేసేసి కుక్కర్‌లోకి మార్చుకోవాలి. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకొని, తగినంత నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్కటంటే ఒక్క విసిలే పెట్టుకోవాలి. ఎక్కువగా ఉడికినా కూడా ఇది మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఒక మాదిరి పిసని అయిపోతుంది బఠానీ. అందుకనేసి ఒక్కటంటే ఒకే విసిల్‌లో ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించుకోకండి. మనకి బఠానీని పట్టుకుంటే కాస్త గట్టిగా అమికితే మెత్తగా అవ్వాలి. అలా ఉంటే సరిపోతుందనమాట. సో, అందుకనేసి ఒకే ఒక్క విసిల్‌లో ఉడికించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఎక్కువ ఉడికిపోతే మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా! మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మంచిగా చేయాలి. అందుకోసమే ఒకే ఒక విసిల్‌లో ఉడికించుకున్న తర్వాత బఠానీ అయితే ఇలా రెడీ అవుతుందనమాట. చూడండి, ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది. మనం చేతితో నలిమినప్పుడు కాస్త గట్టిగా నలిగినట్లు ఉండాలి. అదే విధంగా సాఫ్ట్‌గాను అయ్యుండాలి. ఇలా ఉడికిందంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి బఠానీని బాగా చల్లారనివ్వాలి. వేడి మీద అస్సలు స్టోర్ చేసుకోకూడదు. బాగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. సో, అందుకనేసి నీళ్ళంతా వంపేసి ఇలా చిల్లుల గిన్నెలో పెట్టేసాను. బాగా చల్లారనిచ్చాను. ఇప్పుడు ఈ వాటర్‌ని మీరు రసం చేసేట్టుగా అంటే రసానికి వాడుకోవచ్చు. లేదా సాంబార్‌కి వాడుకోవచ్చు. కూరలు ఏది చేసినా అందులోకైతే ఈ వాటర్ అయితే వాడుకోవచ్చు. నేనైతే ఈరోజు సాంబార్‌లోకి వాడేసాను ఆ వాటర్‌ని. ఇక బఠానీ చల్లారేలోపు వంట పనైతే కానిచ్చేద్దామని చెప్పేసి వంట పనైతే చేసుకుంటూ ఉన్నాను. ఊరికి వెళ్ళొచ్చాం కదా! ఊరు నుంచి వచ్చిన వెంటనే ఏదో ఒక సంవత్సరం రోజుల పాటు మన ఇంటిని వదిలేసి వెళ్ళిపోయినంత ఫీలింగ్ అబ్బా! మన చుట్టూ మనకి ఎంతో నచ్చిన వాళ్ళే ఉన్నా కూడా మన ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్ళు తాగితే అందులో ఉండే సంతోషం వేరే ఎందులోనూ దొరకదు అని మా నాన్న చెప్తూ ఉండేవారు. అదే ఫీలింగ్ దొరికిందనమాట నాకు ఈసారి. ఈసారే కాదు, ప్రతిసారి ఊరికి వెళ్ళొచ్చినప్పుడు హబ్బాడ! మన ఇంటికొచ్చేసినాం అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎక్కడిదాడు ఉందిరా బాబోయ్! మన ఇల్లు ఎలా గొబ్బు కొడుతుంది. మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నామే అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి. సో, అందుకని ఈసారి కూడా అలానే అనిపించింది. పెళ్లి బాగా ఎంజాయ్ చేసినా మన ఇంటికొచ్చి నెమ్మదిగా అలా కూర్చుంటే ఎక్కడలేని తృప్తొచ్చేసిందనమాట. వెళ్ళింది అమ్మగారింటికైనా, అత్తగారింటికైనా తిరిగి మన ఇంటికొచ్చి మన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటే ఉండే సంతోషం వేరెక్కడ దొరకదని అనిపిస్తుంది నిజంగా. మీకు అలా ఎప్పుడైనా ఫీల్ అయిందా? ఫీల్ అయింటే తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇక పూజ సంగతికొస్తే నేను అనుకుంటూ ఉన్నాను, వంట చేసుకుంటూ అనుకుంటూ ఉన్నా. అయ్యో! పూలే లేదే, పూలన్న కూడా రాలేదే అనేసి అనుకుంటూ ఉన్నా. మా పెద్దోడు కింద గార్డెన్‌లో వెళ్లి దొరికిన పూలన్నీ తీసుకొనొచ్చి దీపం పెడుతూ ఉన్నాడనమాట. సరేలే వాడిని పెట్టని మనం వంట పని చూద్దాం అని చెప్పేసి నేను కూడా వంట పని చేసుకుంటూ ఉన్నాను. ఇక తొందరగా వంట అవ్వాలి అంటే సాంబార్ పని పెట్టుకున్నాను. అలాగే ఈ బఠానీని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చూపించాలని చెప్పేసి పొటాటో ఫ్రై చేద్దాం అనేసి అనుకున్నాను. అందుకోసమే పప్పుతో పాటు పొటాటోని ఇంకొక పాత్రలో పెట్టి కుక్కర్ మూత పెట్టి విసిల్లు పెట్టేసాననమాట. ఇలా చేయడం వల్ల మనకి గ్యాసు కలిసొస్తుంది. అలాగే వంట పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఈ లోపలే నాకు బఠానీ చాలా బాగా చల్లారిపోయింది.
బఠానీని ఇలా కంటైనర్‌లో స్టోర్ చేసేదానికన్నా, జిప్‌లాక్ కవర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి తీసి యూజ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే, మనకి నాకు తెలుస్తుంది ఇది ప్లాస్టికే అని చెప్పేసి. కానీ కొన్నిటికి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉండలేకపోతున్నాము. ఎందుకంటే గ్లాస్ జార్‌లో పెట్టి స్టోర్ చేశామంటే, ఇది ఓన్లీ ఫ్రీజర్‌లో మాత్రమే పెట్టి స్టోర్ చేసుకోవాలి. నార్మల్ టెంపరేచర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే తొందరగా పాడైపోతుంది. ఫ్రీజర్‌లో పెట్టామంటే గడ్డ కట్టేస్తుంది కదా బఠానీ. తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది బాక్సులలో స్టోర్ చేసుకున్నామంటే. అదే జిప్‌లాక్ కవర్స్ అంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఇవి జిప్‌లాక్ కవర్‌లో స్టోర్ చేసుకుంటేనే మనకి తీసి యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట. అందుకోసమే నేను ఈరోజు జిప్‌లాక్ కవర్‌లో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా మొత్తం బాగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. కాస్త వేడున్నా కూడా మనకి పిసపిసనయిపోతుంది బఠానీ. సో, అందుకనేసి బాగా చల్లారిన తర్వాత ఇలా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి కొంచెం కూడా ఎయిర్ లేకుండా మొత్తం క్లోజ్ చేసేసి ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నామంటే 3 నెలల పాటు మనకి స్టోర్ ఉంటుందనమాట. బఠానీని ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా లంచ్ బాక్స్ కట్టాలన్నా గూడా బఠానీ ఒకటుంటే సరిపోతుంది. తొందరగా లంచ్ బాక్స్ కట్టేవచ్చు. అలా చాలా రకాలకి బఠానీ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా! అప్పటికప్పుడు నానబెట్టకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే తొందరగా పనైపోతుంది. అందుకోసమే ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక పప్పునైతే కుక్కర్‌లో పెట్టాం కదా! అందులో నుంచి పొటాటో సెపరేట్ చేసేసి పొటాటో పైనుండే తోలంతా రిమూవ్ చేసేసాను. పప్పు కూడా చాలా బాగా ఉడికిపోతుంది. అలాగే పొటాటోను బాగా ఉడికిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి తొందరగా పనయిపోతుంది. అదేదా మెయిన్ అనమాట. సో, అందుకనేసి ఇవాళ కాస్త తొందరగా వంట పని కానిస్తున్నాను. ఎందుకంటే బయట వెళ్ళే పని గూడా ఉంది. ఒక ఫంక్షన్‌కైతే ఇన్వైట్ చేశారు. అందుకనేసి తొందరగా వంట పని గూడా కానిచ్చేస్తూ ఉన్నాను. ఈరోజు మీకు చూపిచ్చాలని ఇలా ఫ్రీజర్‌లో పెట్టి తీస్తున్నానే కానీ, ఇది ఒకరోజు ఫ్రీజర్‌లో ఉంటే గడ్డగట్టిపోతుంది బఠానీ. ఇప్పుడు జస్ట్ అలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్‌లో పెట్టి తీసేసాను. అందుకనేసి ఎక్కువ గడ్డ కట్టలేదు. అప్పటికప్పుడు తీశాను కాబట్టి, దీన్ని ఇలా తీసి పెట్టుకోండి, ఇలా యూజ్ చేసుకోండి అని చెప్పేదానికన్నా, దాన్ని యూజ్ చేసి చూపిస్తే బావుంటుంది అని చెప్పేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టి తీశానంతే. నెక్స్ట్ వచ్చే వ్లాగ్‌లలో కూడా ఇది ఎలా యూజ్ చేస్తాననేది మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే పొటాటోతో పాటు బఠానీ వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కదా! అందుకోసం పొటాటోతో పాటు ఇలా బఠానీ వేసి తగినంత కారప్పొడి, ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. పొటాటోలోనూ వేసాము, బఠానీలో వేసాం కాబట్టి ఉప్పు అస్సలు వేయాల్సిన అవసరం లేదు. సో, మనం బఠానీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో, ఉడకబెట్టి యూజ్ చేస్తామో ఆ ప్లేస్‌లో అన్నీ ఈ బఠానీని యూజ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చ బఠానీని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామో ఆ ప్లేస్‌లో ఈ బఠానీని యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే యూజ్ చేసుకోవచ్చు. అవి చాలా గెడ్డ కట్టేసినా కూడా పర్వాలేదు. కొంచెం వేడి తగిలిందంటే మొత్తం నార్మల్ అయిపోతుంది. రాబోయే వీడియోస్‌లలో కూడా దీని గురించైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇలా చాలా సింపుల్‌గా వంట పనైతే చేసేసుకోవచ్చు. బఠానీ ఉడకబెట్టడం వల్ల మనకి చాలా ఈజీగా ఈ వంట పనైతే అయిపోయింది కదా! అలాగే కుక్కర్‌లోనే 2 ఒకేసారి ఉడకబెట్టడం వల్ల ఇంకాస్త టైం అయితే మనకి సేవ్ అవుతుంది. కుక్కర్‌లో పప్పయితే పెట్టున్నాను కదా! తాలింపంతా చేసి కూరగాయలన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కుక్కర్‌లోనే మొత్తం పోసేసి మళ్ళీ ఒక విసిల్ పెట్టేసాననమాట. ఇలా ఉడికిపోతుంది. ఇంకా తొందరగా పనైపోతుంది. సాంబార్ ఇలా చేయడం వల్ల ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే తిక్కుగా వస్తుంది సాంబార్ కూడా. అందుకోసమే మూత ఓపెన్ చేసి ఇలా 2 నిమిషాలైతే ఉడికించుకుంటూ ఉన్నాను. చాలా పలసగా ఉంది కదా! అదే 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే తిక్కుగా మారిపోతుందనమాట. ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకు చల్లి దింపేసుకోవడమే. వంట పనైతే అయిపోయింది. ఆ తర్వాత రెడీ అయ్యేసి ఫంక్షన్‌కి వెళ్ళాలి అని చెప్పాను కదా! సత్యనారాయణ పూజకైతే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి పూజలన్నీ అయిపోయింది. మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిందంట. మాకు 11:00 అలా చెప్పారు. మేము బయలుదేరేసరికి 11:30 అయ్యింది. తిరిగి అడ్రస్ కనుక్కొని వెళ్ళేసరికి పూజలన్నీ అయిపోయి భోజనాలైతే జరుగుతూ ఉన్నింది. దేవుడిని మొక్కుని మేము కూడా భోంచేసుకొని వచ్చేసామనమాట. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాము. రేపటికి మళ్ళీ ఫ్రెష్‌గా ఇంకొక వీడియోతో కలుద్దాము. వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నచ్చితే లైక్ చేయండి. మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.